తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందించారు. తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చారనేది ఉన్నతాధికారులు చూసుకోవాలన్నారు. ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని, తనకు పనిచేయడం ఒక్కటే తెలుసన్నారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడిలో గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పారు. అభివృద్ధికి ఎవరు అడ్డగోడలు కట్టినా బద్దలు కొట్టే శక్తి తమకుందన్నారు. దాడి చేసిన వారు ఎక్కడున్నా లాక్కొచ్చి జైల్లో పడేస్తామని, దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు అందరినీ జైలుకు పంపిస్తామన్నారు. నాకు ఆశ వేసింది. ఈరోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటో తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరైనా అడుగుతాం కదా, హౌకమ్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని ఎందుకు చూడలేకపోయారు అనేది పేషీ అధికారులతో మాట్లాడుకోవాలి. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉందా లేకపోతే పనిచేస్తాం. ఈరోజు అధికారంలో పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోతే పనిచేస్తాం. అంటే వైకాపా సంబంధించిన కొంతమంది అధికారులు ప్రమేయం ఇందులో ఉందని ఒక వాదన అయితే బలంగా బయటకు వస్తుంది. అంటే అది నాకు నేను వైకాపా విధానాలను ఎదిరిస్తాం, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేక మాట్లాడకూడదు. నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందించారు. తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలన్నారు. ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని, తనకు పనిచేయడం ఒక్కటే తెలుసన్నారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడిలో గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పారు. అభివృద్ధికి ఎవరు అడ్డగోడ కట్టినా బద్దలు కొట్టే శక్తి తమకుందన్నారు. దాడి చేసిన వారు ఎక్కడున్నా లాక్కొచ్చి జైల్లో పడేస్తామని, దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు అందరినీ జైలుకు పంపిస్తామన్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న 20వ తారీఖు మన్యం జిల్లాలో పార్వతీపురంలో పర్యటించిన నేపథ్యంలో ఒక నకిలీ ఐపీఎస్ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ తో పాటు ఉండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశంపై ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో ఆయన పర్యటించారు. అయితే ఈ నేపథ్యంలో గాలివీడులో ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి ఎవరో, నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడో హోంమంత్రికి తెలియాలి, హోంమంత్రి అనితకే తెలియాలని చెప్పి ఆయన ఒక ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కు, అలాగే డీజీపీకే తెలియాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది అన్న తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి ఈ నకిలీ ఐపీఎస్ వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీసినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అలాగే ఆయన ఒక పెద్ద కారు, అలాగే అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక నకిలీ ఐపీఎస్ అధికారి వస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది, అసలు ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది అన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మన్యం జిల్లా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే నకిలీ ఐపీఎస్ ఎవరైతే వచ్చారో అతను కూడా అదుపులోకి తీసుకుని విచారించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మరికొన్ని ప్రశ్నలు మీడియా పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఈ వ్యవహారంలో వైసీపీకి సపోర్ట్ గా ఉన్నటువంటి అధికారుల పాత్రపై మీరేమన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు?
అన్న ప్రశ్నలకు మాత్రం ఆయన అయితే విచారణలో తేలాల్సి ఉంది. అయితే దీనిపై మొత్తం విచారణ అలా చేసి అలాగే పోలీసులు డిపార్ట్మెంట్ అలాగే హోంమంత్రి అనితాని మొత్తం బయట పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా ఉంది. మొత్తానికి పోలీసు నిఘా వ్యవస్థ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే మనం భావించవచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఆయన ప్రెస్ ఫీలింగ్ మాత్రం కనిపించింది. పోలీస్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది, పోలీసులు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, పోలీసులు ఎక్కడా కూడా ప్రాధాన్యత తీసుకోవట్లేదు. డిప్యూటీ సీఎం అయినటువంటి నా ప్రోగ్రామ్ కి ఒక నకిలీ ఐపీఎస్ అధికారి వచ్చి పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక ఐపీఎస్ అని చెప్పి వచ్చి నాతో పాటే ఫోటోలు దిగడం ఇవన్నీ జరిగాయి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్నగా మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో అలాగే హోంమంత్రి అనిత ఎలా స్పందిస్తారో అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి హోంమంత్రి అనితను టార్గెట్ చేస్తూ ఆయన ఈ ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నకిలీ ఐపీఎస్ అధికారి ఎలా వస్తాడో ఇప్పుడు అనితకే తెలియాలి అన్నట్లు ఆయన చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపై ఇటు డీజీపీ గానీ లేదంటే హోంమంత్రి అనిత గానీ స్పందిస్తారా లేదా అన్నది కూడా మనము వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రామచంద్ర.